హలో అండి, ఈ శారీకి అండి ఆల్రెడీ కుచ్చులు ఇలా ఇచ్చేసారనమాట, చీర కుచ్చులు. కానీ అవి ఆల్రెడీ అక్కడక్కడ ఊడిపోతూ ఉన్నాయండి, అంటే లూజ్ అయిపోయి వచ్చేస్తున్నాయి అనమాట. అందు గురించి నేనేమనుకున్నా అంటే మొత్తం ఓపెన్ చేసి కొత్తవి వేద్దాం అనుకున్నాను. సరే ఈ కుచ్చుల్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మొత్తం అయితే వాటిని ఓపెన్ చేసేసా అండి. ఓపెన్ చేసేసి ఇలా టై చేసా అనమాట. కుచ్చులకి మొత్తం నాకు 11 కుచ్చులు వచ్చాయన్నమాట. ఇవి మడతలు బాగా ఉండడం వల్ల అవి చూడడానికి చిరాగ్గా ఉన్నాయండి. అందు గురించి నేను ఏం చేశాను అంటే సాఫ్ట్గా మంచిగా రావడానికి ఐరన్ చేశాను అనమాట. స్ట్రైట్నర్తో మంచిగా ఐరన్ చేశాను అండి నీట్గా. మనం హెయిర్ ఎలా చేసుకుంటామో అలాగే చేసా, నీట్గా సాఫ్ట్గా వచ్చేసాయి అన్నమాట. చక్కగా వాటిని కోమ్ చేసా అండి. వాటిల్లో కూడా చిక్కు, జిట్టులో ఎలా చిక్కు ఉంటుందో అలాగా చిక్కు ఉందనమాట. వాటిని కోమ్ చేసేసి వాటికి జెరీ థ్రెడ్తో నాట్ వేసా అండి. నాట్ వేసి కుచ్చుల్లాగా రెడీ చేసా అనమాట. పూలమాల కట్టినప్పుడు పూలమాలకి ఎలా ముడేస్తామో అలా ముడేసుకుంటూ వెళ్ళాలండి. ఒక 2-3 ముళ్ళు వేయాలన్నమాట, లేదంటే ఊడిపోతుంది. తర్వాత హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి అండి స్ట్రైట్గా కొంచెం చిన్నగా కట్ చేశాను అనమాట. అప్పుడు ఈవెన్గా అందంగా వచ్చేసాయండి. హెచ్చు తగ్గులు అక్కడక్కడ కొన్నిటికి హెచ్చు తగ్గులు ఉన్నాయి కానండి బాగా నీట్గానే వచ్చాయన్నమాట టాసిల్స్. తర్వాత అండి నేను శారీ మొత్తం కొంగు ఎంత ఉందో మెజర్ చేశాను అనమాట. 45 ఇంచెస్ ఉందండి. అయితే నేను మొత్తం నావి టాసిల్స్ వచ్చేసి 11 అనమాట. కానీ వాటి మధ్య స్పేసెస్ వచ్చేసి 10. సో నేను ఏం చేశాను అంటే డివైడ్ చేశాను అనమాట. 45/10 అని వేసాను, అంటే 11 టాసిల్స్ 10 స్పేసెస్ అనమాట. సో నాకు 44.5 ఇంచ్ గ్యాప్లో ఒక్కొక్క టాసిల్ని కుట్టుకోవడానికి అని చెప్పేసి మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా తర్వాత ఇంకా టాసిల్స్ స్టిచ్ చేశాను అనమాట. ఒక పూసు పెట్టి మరీ స్టిచ్ చేశానండి. ఇలా అందంగా వచ్చేసాయి అనమాట. బాగున్నాయి కదండి టాసిల్స్. ఇవైతే అసలు ఊడవండి, చక్కగా అందంగా ఉన్నాయి. మనము అలా వచ్చిన వాటిని వేస్ట్ చేసుకోకుండా ఇలా టాసిల్స్ ఇలా కుట్టేసుకోవచ్చండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.